మా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఏదైతే సోమవారం కలెక్టరేట్లో, బుధవారం ఎమ్మెల్యే అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా సోమవారం పూట గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పెద్ద సంఖ్యలో గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా అభివృద్ధి కానీ ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరగలేదు కాబట్టి ఒక చిత్తూరు నియోజకవర్గంలో బుధవారం అయితే గ్రీవెన్స్ 65 నుండి 80 దాకా ఎక్కువ శాతం పెన్షన్లు తీసేయడం జరిగింది గత ప్రభుత్వంలో. కాబట్టి మాకు పెన్షన్ వస్తూ ఉన్నింది, పెన్షన్ రాలేదు, మాకు పెన్షన్ కావాలి అంటూ సింగిల్ విడో పెన్షన్ గురించి, అలాగే వృద్ధులు వయసైన వారంతా కూడా పెన్షన్ గురించి ఎక్కువ శాతం గ్రీవెన్స్కి వస్తున్నారు. అలాగే ఏదైతే మున్సిపాలిటీలో రోడ్స్, డ్రైన్స్ ఎక్కువ శాతం రోడ్లు కావాలి, డ్రైన్స్ కావాలని, మరి ఇప్పుడు వేసవి కాలంలో నీటి సమస్యపై ముందే తగు జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి పెద్దగా ఇబ్బందులు లేదు నీటి సమస్య. కాబట్టి గ్రీవెన్స్లో భూ తగాదాలు, భూమికి సంబంధించి రెవెన్యూ ఇష్యూస్ వస్తున్నాయి. వాటన్నిటిని ఇక్కడే మా ఎంఆర్ఓ గారు ఇద్దరు రూరల్ గుడిపాల మండల ఎంఆర్ఓలు ఇక్కడే ఉండి తక్షణమే పరిష్కరిస్తున్నారు. ఇంకా ఈ రోడ్లు అంటారా, ఇప్పుడు ఈ రోడ్లు, డ్రైన్స్ అనేవి ఎస్టిమేట్ అయ్యి కాంట్రాక్ట్కి వెళ్ళి దాదాపు 45 రోజులు పడుతుంది. కాబట్టి ప్రతి వారం గ్రీవెన్స్లో ఎక్కువ శాతం ఏవైతే వస్తున్నాయో వాటిని అయినంత సమయంలో క్లియర్ చేసేస్తున్నారు. ఏవైతే లైట్లు కావచ్చు, ట్యాప్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే చిన్న చిన్నవి ఏమన్నా సాధ్యమైనవి ఏ రోజుకి ఆ రోజు క్లియర్ అయిపోతున్నాయి. ఈ రోడ్స్ అనేది ఒక్కటి కొద్ది ఎస్టిమేషన్ వేసి ఫండ్స్ని బేస్ చేసుకొని చేయాలి కాబట్టి అవి కూడా 45 రోజుల్లో పూర్తి చేసి రేపు నాకు తెలిసి చిత్తూరు పట్టణంలో 10 నుండి 15 రోడ్ల శంకుస్థాపనలు కూడా ఉన్నాయి. కాబట్టి గ్రీవెన్స్ ద్వారా ప్రజలకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ సోమవారం కలెక్టరేట్లో ఇటు కలెక్టర్ గారు కానీ, ఇటు మున్సిపల్ శాఖలో మున్సిపల్ కమిషనర్ గారు కానీ గ్రీవెన్స్ తీసుకుంటున్నారు. బుధవారం ఎమ్మెల్యేలు మేము కూడా గ్రీవెన్స్లో పాల్గొని ప్రతి వారం 65 నుండి 70, 80 అలా వస్తున్నాయి. వాటిని క్రమేణా తగ్గిపోతున్నాయి. ఎందుకంటే ఫస్ట్ టైం 100 వచ్చినాయి, 113 ఏమో వచ్చాయి. సో అవన్నీ పరిష్కరిస్తూ పోతున్నాం కాబట్టి తగ్గుతూ 65కి వచ్చినాయి. ఇంకా కూడా ఫాస్ట్గా ఏవైతే గ్రీవెన్స్లో పాసిబిలిటీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా సకాలంలో స్పందించి మా అధికారులు క్లియర్ చేయడం జరుగుతుంది. కరెక్ట్గా 1వ తేదీ పెన్షన్ అంటే 1వ తేదీ పెన్షన్ వస్తూ ఉంది. అలాగే అధికారులకు కూడా జీతాలు సకాలంలో వస్తున్నాయి కాబట్టి అధికారులు కూడా మంచిగా పనిచేస్తున్నారు. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడిచిన ఈ 10 నెలల్లో ఎటువంటి ఇబ్బందులు అయితే ఇప్పటిదాకా తలెత్తలేదు. ప్రభుత్వానికి సహకరించే ప్రజలందరూ కూడా